మా జైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా. శరణమా రణమా. మీరు కడుపున మూసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. శాతకర్ణి, నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. అలెగ్జాండర్ కోలవి కాని అఖండ భరత ఖండం నా సొంతమవుతుంది. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నెత్తుడితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. గౌతమిపుత్ర శాతకర్ణి టీజర్ ఇంత అద్భుతంగా ఉంటే సినిమా ఇంకా ఎంత గొప్పగా ఉంటుందని అందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము సంక్రాంతి పండుగ కోసం. మరి ఇప్పుడు ఫస్ట్ సాంగ్ లాంచ్ జరగబోతోంది. అండ్ ఈ లాంచ్కి విచ్చేసినటువంటి నిర్మాతల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రాజేశ్వరి పుత్ర సురేష్ బాబు గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఉషారాణి పుత్ర అనిల్ సుంకర గారు, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. విద్యాధరి పుత్ర కృష్ణ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. నిర్మలాదేవి పుత్ర సాయి కొర్రపాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనసూయమ్మ పుత్ర అంబికా కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌతమి పుత్ర శాతకర్ణి అనే నేపథ్యంలో వస్తున్నటువంటి ఈ సినిమాలో ఇవాళ వచ్చిన వారందరి తల్లి పేర్లతోనే పిలవటం విశేషం. ఇవాళ ఆడియో లాంచ్ కార్యక్రమంలో బాలకృష్ణ గారితో ఎన్నో అద్భుతమైన సినిమాల్ని నిర్మించిన నిర్మాతలు అందరూ కలిసి మొట్టమొదటి సాంగ్ని విడుదల చేయబోతున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి ఈ ఫ్లాగ్ తో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయబడుతుంది. మరి ఫస్ట్ సాంగ్ మేకింగ్ చూద్దామా?
Once more, please. గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో లాంచ్ లోని ఫస్ట్ సాంగ్ చూసాము. అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రెజెంటింగ్ టు యూ బసవరామ తారక పుత్ర నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎన్బికే 100 సినిమాల ఈ మహోత్సవానికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ కథానాయకుడు, అటు యాక్షన్ అయినా ఫ్యాక్షన్ అయినా ఫ్యామిలీ డ్రామా అయినా ఏమైనా, వన్స్ బాలకృష్ణ గారు స్టెప్స్ ఇన్, హిస్టరీ రిపీట్స్. బాలకృష్ణ గారి అభిమానులకి ఈరోజు అవధులు లేవు. ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభతరుణం రానే వచ్చింది. మొట్టమొదటి సాంగ్ లాంచ్ తర్వాత ప్రొడ్యూసర్స్ అందరినీ ఒక్క నిమిషం వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. రండి. గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగువారి తేజాన్ని, తెలుగువారి ఉత్తేజాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఎన్నో చరిత్రలు మనకున్నాయి. కానీ చరిత్రకే అందని, చరిత్రలో మరుగుపడిపోయిన ఒక అద్భుతమైనటువంటి కథ గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ ప్రపంచంలో చాలామంది తండ్రి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, కానీ తల్లి పేరుని పెట్టుకొని ఈ అఖండ భారతావన్ని వెళ్ళినటువంటి మొట్టమొదటి మహారాజు గారు శాతకర్ణి. అటువంటి మహానుభావుడి చరిత్రని ఈ రోజున మనం చూస్తున్నామంటే అది కేవలం కృషి గారి యొక్క కృషి, బాలకృష్ణ గారి యొక్క నటన ప్రభావం. నిజంగా మనకు శ్రీకృష్ణ దేవరాయలు తెలుసు, చంద్రగుప్తుడు తెలుసు, చాలామంది రాజులు తెలుసు, కానీ వాళ్ళ చరిత్రలో మనకు తెలిసినవి. కానీ శాలివాహన సేవని శకాన్నే ప్రారంభించినటువంటి మహోత్తముడు ఈ శాతకర్ణి గారు. శాతవాహన శకం అని ఈరోజు మనం పిలుస్తున్నామంటే అది ఈ శాతకర్ణి నుంచే వచ్చిందనేది మనం గుర్తెరగాలి. ఇటువంటి చరిత్రని, మన తెలుగువారి చరిత్రని దృశ్య రూపంగా అందించి మన మీద సంధించే కృషి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నాను. ఈ సినిమా మామూలు విజయం కాదు, అద్భుతమైనటువంటి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మొక్కుకుంటూ అందరూ జై శాతకర్ణి, జై శాతకర్ణి, జై జై శాతకర్ణి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. ముందుగా తెలుగు కళామ తల్లి పుత్రులందరికీ, విచ్చేసిన వాళ్ళందరికీ అభినందనలు. ఈ ఎన్బికే 100 నందమూరి బాలకృష్ణ గారు 100వ సినిమా అంటే ఎంత అద్భుతమైందో ఇందాక ట్రైలర్ చూశారు. ఆయన ఎంత కష్టపడ్డారో. ఏదైనా నార్మల్ సినిమా తీసేసి ఎలా ఉన్నా సరే చాలా బాగా ఆడుతుంది. అలాంటిది అష్ట కష్టాలు పడి క్రిష్ గారు, నిర్మాతలు అందరూ టీమ్గా కష్టపడి తీశారు. ఎ సక్సెస్ without troubles is victory, but a success in spite of all troubles is history, and legend can make history and repeat history. Thank you. థ్యాంక్ యూ అనిల్ గారు. కృష్ణప్రసాద్ గారు. బాలయ్య బంగారం అంత సంస్కారవంతమైన హీరోకి ఇంత సంస్కారవంతమైన ఒక ఎంటైర్ యూనిట్ దొరికింది. ఒక అద్భుతమైన చిత్రం అవుతుంది ఇది. ఒక అన్టోల్డ్ స్టోరీని వాళ్ళు డైరెక్ట్గా తీసి నిజంగా క్రియేటివ్ పీపుల్ అనిపించుకున్నారు. అద్భుతమైన విజయాన్ని మనందరం ఎదురు చూస్తున్నాం.
ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొట్టమొదటి పాట విన్నాము. ఈ సినిమాలోని మాటలు కూడా గుండెల్లోకి చొచ్చుకుపోయే విధంగా ఉన్నాయని ఆల్రెడీ ట్రైలర్లో చూసాము. డైలాగులు ఈ సినిమాలో అద్భుతంగా రాసిన జయలక్ష్మి పుత్ర సాయి మాధవ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సాయి మాధవ్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిలయన్స్ డెవలపర్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ఆడియో లాంచ్ ఆఫ్ గౌతమి పుత్ర శాతకర్ణి. అందరికీ నమస్కారం అండి. గర్జించే సింహానికి మాటలు రాయటం అంటే మాటల, రగులుతున్న కాగడాకి మాటలు రాయటం అంటే మాటలా అండి. ఒకేసారి 100 సినిమాలకి మాటలు రాయటం అంటే మాటల. 43 ఏళ్లుగా నటిస్తున్న, ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ తీసుకోకుండా నిర్విరామంగా అవిశ్రాంతంగా మనల్ని అలరిస్తున్నా, ఇంకా ఫ్రెష్గా రెప్పలాడుతూ ఇప్పుడే ఏటీఎం నుంచి బయటకు వచ్చిన 2000 రూపాయల నోట్ల మెరిసిపోయే సంపదకి మాటలు రాయడం మాట్లాడండి. నేను రాశాను సార్, ఇది నా కళ. బాలయ్యకి మాటలు రాయటం, బాలయ్య బాబుకి మాటలు రాయటం నా కళ. నేను కళలు కంటూ ఉంటానండి. ఈ మధ్య నుంచి ఒక్కొక్క కళ నెరవేరుతూ వస్తూ ఉంది. అందులో ఇది ఒక కళ. కృష్ గారు గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా మనం చేస్తున్నాము అంటే ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిసి వచ్చేసాయి. అవునండి, మరి ఈ క్యారెక్టరు బాలకృష్ణ గారు తప్ప ఇంకెవరు చేయలేరే అని నేనంటే ఆయనే చేస్తున్నారు అన్నారు. ఒళ్ళు జలధరించింది. ఎలా? మా తెనాల్లో ముద్దుల కృష్ణయ్య సినిమా చూడటానికి క్యూలో నిలబడి ఆ ఒత్తిడికి తట్టుకోలేక నేను స్పృహ తప్పి పడిపోతే నా ముఖం మీద సోడా చల్లినప్పుడు జలధరించింది చూడండి. అలా మార్నింగ్ షో గేటీ థియేటర్లో మంగమ్మగారి మనవడు చూసి, మ్యాట్ని కథానాయకుడు చూసి ఇంటికి వెళ్తే మా అమ్మ ఏరా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదంట కదా అనగానే ఒళ్ళు జలధరించింది చూడండి. అలాంటి మనిషి ఎదురుగా కూర్చుని డైలాగ్ చదవమంటే ఎన్ని ప్రశ్నలండి. నాకు టెన్షన్ వచ్చేసింది. నా డైలాగ్స్ సార్కి నచ్చుతాయా, నచ్చవేమో, పొరపాటు నచ్చలేదంటే ఎలా? ఎందుకంటే ఎన్ని సినిమాలు, 99 సినిమాలు నా ముందు కూర్చొని ఉన్నాయి. ఏమేం సినిమాలు అవి? ఒక పక్క ముద్దుల కృష్ణయ్య, మంగమ్మ గారి మనవడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య. ఇంకో పక్క ఆదిత్య 369, భైరవ ద్వీపం, సీతారామ కళ్యాణం, నారినారి నర్మమురారి. ఇంకో పక్క లారీ డ్రైవర్, రౌడీ, ఇన్స్పెక్టర్, బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ లెజెండ్. మహానుభావులు రాసిన మాటలు చెప్పారు ఆయన. నా మాటలు నచ్చుతాయా, నచ్చవేమో టెన్షన్ పడిపోయాను. బాగున్నాయన్నారు. చాలు, కళ నెరవేరింది. సినిమా ఎలా ఉండబోతుంది చూడండి. నందమూరి బాలకృష్ణ గారు, జాగర్లమూడి రాధాకృష్ణ గారు కలిస్తే ఆ సినిమా ఎలా ఉంటుంది? ఒక సింహం కూర్చొని గౌతమిపుత్ర శాతకర్ణి పుస్తకం చదువుతున్నప్పుడు ఫోటో తీస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. కరవాలం కలం కలిసి జర్నీ చేస్తే ఎలా ఉంటుంది? సినిమా అలా ఉంటుంది. అద్భుతమైన సినిమా. నేను పనిచేశానండి. కృష్ణ గారు నా మార్గదర్శి. ఆయన నాకు ఇచ్చిన అవకాశం, ప్రతి అవకాశం నాకు జన్మ. కృష్ణవందే జగద్గురు నాకు జన్మ, కంచ ఇంకో జన్మ, ఇది గౌతమిపుత్ర శాతకర్ణి ఇంకో జన్మ. ఇలా ప్రతిసారి రచయితగా నాకు జన్మనిస్తూనే ఉన్నారు కృష్ణ గారు. ఈ సంస్థ నా మాతృ సంస్థ. నేను బయటకు వచ్చింది ఈ సంస్థ నుంచి. నిర్మాతలు సాయిబాబు గారు, రాజీవ్ రెడ్డి గారు, బిబో శ్రీనివాస్ గారు, వాళ్ళు లేకపోతే నేను లేను. జీవితాంతం రుణపడి ఉంటానండి ఇలాంటి సినిమాకి పనిచేసే అవకాశం నాకు ఇచ్చినందుకు.
ఇక పాటల గురించి చెప్పాలంటే చిరంతన్ భట్ కంచెం ఏదైనా కలిసి పనిచేసినా కూడా అప్పుడు మా ఇద్దరి మధ్య పెద్ద సాన్నిహిత్యం లేదు. ఈ సినిమాకి నాకు ఆయన మంచి స్నేహితుడయ్యాడు. ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ ఇప్పుడు చూశారు కదండి, ఎకిమీడ అద్భుతం. ప్రతి పాట జీవితాంతం గుర్తుండిపోతుంది, ప్రతి పాట కాలర్ ట్యూన్ అవుతుంది. దెర్ ఈజ్ నో డౌట్. ఇక సాహిత్యం ఇక చెప్పాల్సిన అవసరం ఉంది. మా గురువు గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సముద్రం. ఒక మాట చెప్తాను వినండి. నిన్నే కన్న పుణ్యం కన్న ఏదీ మింద కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన తనయుడి వన్న మన్నన పొందరా ఆయన ఒక్కరు మాత్రమే రాయగలరు. ఆ మాట బాలకృష్ణ గారికి మాత్రమే సూట్ అవ్వగలదు. ఇంత గొప్ప సినిమాకి నేను పనిచేశానని గర్వంగా చెప్పుకుంటానండి. జీవితాంతం నేను గర్వంగా చెప్పుకునే సినిమాకి నేను పనిచేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి మాధవ్ గారు లాంటి డైలాగ్ రైటర్ మాట్లాడినటువంటి ఈ మైక్ పట్టుకోవాలంటే కొంచెం భయం వేస్తుంది మాకు. కృతజ్ఞతలు, అభినందనలు తెలియచెప్తున్నాము.